ఓకే, నడిగడ్డ హక్కులు వాటిపైన పోరాటం మీ ముఖ్య ఉద్దేశం. ఎట్లాంటి హక్కుల మీద మీ పోరాటం మొదలుపెట్టారు ఫస్ట్? అసలు మా ప్రాంతం లోపల 70 ఏళ్ళ నుంచి బహుజన వర్గాలకు, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఇంకో కొత్త నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. పార్టీలకు కావాల్సినది ఏముంటుందంటే దాదాపు ఖరారు అని చెప్పేసి అనుకున్నాక కాంగ్రెస్ టికెట్ వెనక్కి తీసుకుందా లేదంటే ఇవ్వనే లేదా? అంటే ఇవ్వనే లేదు, అంటే ఆలోచనలో ఉన్నాం ఆ రోజు పరిస్థితుల్లో. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సరిత గెలిచే అవకాశం ఉంది. మరి సరితను ఓడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించాలనుకుంటున్నారు. ఆ రెండు కుటుంబాల పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. ఓకే, వాళ్ళ యొక్క నేను విత్డ్రా అయితే కనుక నేను ఇంకో క్యాండిడేట్ మళ్ళీ బీసీనే బలి చేసినాను. అక్కడ కూడా తెలివైన మహిళ అనుకోవచ్చు. తెలివైన అంతే కదా వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబం పట్ల తన ఇక్కడ కుల అహంకారాన్ని కూలదోయబోతా ఉన్నారు లేదంటే కుటుంబ అహంకారాన్ని కూలదోయబోతున్నారు? కుటుంబ అహంకారాన్ని కూలదోయబోతున్నారు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆ ప్రాంతం అంతా కూడా వెనుకబడింది అని చెప్పేసి, అలాగే సీడ్ కంపెనీలో ముందున్న అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకే ఉంది అని చెప్పేసి చెప్పుకుంటాం. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి నడిగడ్డ పోరాట సమితి వ్యవస్థాపకులు రంజిత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రాంతంలో ఇంకో నానుడు కూడా ఉంటుంది, తెల్లబట్టలు వేస్తే మాత్రం దాడులు జరుగుతాయి, లేదంటే రెడ్డిలు తప్ప వేరేటోళ్ళు తెల్లబట్టలు వేయద్దు. ఇక దాని అన్నిటిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రంజిత్ కుమార్ ఉండు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి, ముందర నడిగడ్డ ప్రాంతానికి చూసుకుంటే ఇంకా తెలంగాణలో గతంలో చెప్పుకుంటే దొరల పాలన, ఆ పాలనలో ఏదైతే మన గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పులు వేసుకోవద్దు, రెడ్డిలు ఇళ్ళ ముంగటికి వెళ్ళి తెల్లబట్టలు వేయద్దు, టక్ వేయద్దు, బూట్లు వేయద్దు, ఇట్లాంటి పరిస్థితులు మన తాతలు మన అమ్మలు కొంతవరకు చూసారు. అది మీ ప్రాంతంలో ఇంకా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ఒక నానుడు ఉంది. వాస్తవమేనది? వాస్తవమే, 100% వాస్తవమే. మన తాతల ముత్తాతల వరకు ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి దాకా ఉన్నటువంటి జనరేషన్ వరకు కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి జనరేషన్లో 70 ఏళ్ళ నుంచి ఆ ప్రాంతం లోపల మా ప్రాంతాన్ని నడిగడ్డ అని పిలుస్తారు. అంటే గద్వాల అండ్ అల్లంపూర్ రెండు వైపులా కూడా ఒకవైపు కృష్ణా నది, మరొక వైపు తుంగభద్ర నది పాడుతుంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని నడిగడ్డగా ప్రసిద్ధి చెందింది. 70 ఏళ్ళ నుంచి ఒకే కుటుంబం పరిపాలిస్తుంది. అది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఏ నాయకత్వాన్ని ఎదగనీయకుండా బీసీలను, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఎదగనీయకుండా చేస్తూ వాళ్ళు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వ్యాపారాలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ ఇంకెవరిని కూడా ఎదగనీయకుండా చేస్తూ అక్కడ ఆత్మగౌరవం లేకున్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇందాక మీరు అన్నారు కదా, తెల్లబట్టలు వేసుకుంటే కూడా వాళ్ళు ఓర్వలేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులన్నింటిని చూసే మేము గత 15 ఏళ్ల నుంచి కూడా అక్కడ పోరాటం చేస్తున్నమాట వాస్తవం. ఓకే, నడిగడ్డ హక్కులు వాటిపైన పోరాటం మీ ముఖ్య ఉద్దేశం. ఎట్లాంటి హక్కుల మీద మీ పోరాటం మొదలుపెట్టారు ఫస్ట్? దానికి మీకంటే ముందు ఇన్స్పిరేషన్ ఎవరు? అక్కడ ముఖ్యంగా ఆత్మగౌరవం మీద పోరాటం జరిగింది. అసలు మా ప్రాంతం లోపల 70 ఏళ్ళ నుంచి బహుజన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఆత్మగౌరవం లేదు. ఆ ప్రాంతంలోని రైతాంగం బాగలేదు. అక్కడ విద్యకు దూరంగా నెట్టివేయబడినటువంటి పరిస్థితి, సాగునీరు అందని పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే కాక ఏ కమ్యూనిటీ నుంచి అయితే మేము రెడ్ల నుంచి వచ్చామని చెప్పుకుంటున్నారో ఆ రెడ్లకు కూడా కేవలం ఆ కుటుంబం తప్ప వాళ్ళ కులంలో ఉన్న రెడ్లకు కూడా ఆత్మగౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. కాబట్టి మేము అందరూ కూడా ఎవరికైతే ఆత్మగౌరవం లేదో ఆత్మగౌరవం కావాలి, మాకు విద్య కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉపాధి కావాలి అని చెప్పేసి ఈ మూట పైన మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కష్టాలను, అక్కడ ఉన్నటువంటి నష్టాలను ఒక రైతు బిడ్డగా, మా దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి మండలం గట్టు మండలం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా వీటన్నింటినీ కూడా గమనించి అక్కడ పోరాటం మొదలుపెట్టినాం. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆ కుటుంబం పైన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నాం మేము. ఓకేనా, అక్కడ తెల్లబట్టలు వేస్తే దాడులు చేస్తారు, వాస్తవమేనా? దాడులు చేయడం అనే దానికన్నా సహించరు. అంటే ఒక గ్రామం లోపల ఎవరైనా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి తెల్లబట్టలు వేసుకొని పల్లెటూరు నుంచి పట్టణంకి, గద్వాల పట్టణానికి బయలుదేరితే కూడా ఏంద్రో ఎల్లగాడు ఎందుకో తెల్లగా తయారయ్యాడు, పుల్ల ఎందుకో తెల్లగా తయారయ్యాడు, వాడిని ఎందుకో ఈ మధ్య ఎక్కువైందని చెప్పేసి, అంటే వాడు ఆర్థికంగా బలపడుతున్నాడు, తెల్లంగా వేసుకుంటున్నా అంటే వాడు పట్టణం పోతున్నా అంటే వాడు రాజకీయ చైతన్యం తెచ్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాడిని ఊర్లోనే పెట్టాలంటే గెట్టు పంచాయతీ పెట్టాలా,
గెట్ల పంచాయతీలు పెట్టి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టాలా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలా, ఆర్థికంగా బలహీనపరచాలా, ఏదో ఒక రకంగా ఈరోజు తెల్లంగా వేసుకుని వాడు పట్టణం పోయి రాజకీయంగా చైతన్యమైన నాడు రేపు మమ్మల్ని ప్రశ్నిస్తాడనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అట్లా ఓర్వ లేకుండా వాళ్ళని సహించకుండా ఎక్కడికెక్కడ అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర అణిగి మణిగి ఉంటూ వాళ్ళు ఎంత మనం ఆర్థికంగా ఎంత ఉన్నప్పుడు కూడా లేనోళ్ళలాగా వాళ్ళ దగ్గర పడి ఉంటూ వాళ్ళ దగ్గర బాంచనని చేతులు కట్టుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే విలువ తప్ప వాళ్ళు కాస్త కూస్తో బతకనిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు మాత్రం అక్కడ ఎదగనియని పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు? బంగ్లా అంటారు మా దగ్గర. బంగ్లా అంటే ఈరోజు ఎదుగుతున్నటువంటి డీకే నరసింహారెడ్డి, డీకే అరుణారెడ్డి, డీకే సమరసింహారెడ్డి, వారి తండ్రి డీకే సత్యారెడ్డి వాళ్ళు నివసించినటువంటి వారిని బంగ్లా, అది మొదటి నుంచి కూడా బంగ్లా అని పేరు పడ్డది. అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి నేటి శాసనసభ్యుడు ఎవరైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో డీకే అరుణ గారికి స్వయం మేన అల్లుడు, అంటే వాళ్ళ ఆడపిల్ల కొడుకు. కాబట్టి ఇప్పుడు అదే లక్షణాలు పుణికిపుచ్చుకొని ఒకవైపు బంగ్లా, మరొక వైపు బంగ్లా. ఎందుకోసం అంటే మీరు శాసనసభలో కూడా ఎప్పుడు ప్రస్తావిస్తే ఇదేమైనా బంగ్లా అనుకున్నారని చెప్పేసి మొన్న కూడా కేటీఆర్ గారు కూడా ఒకసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎట్లా మీరు ఎంత రాజరికపు అలవాట్లు ఉన్నాయో ఆ పదాల ద్వారానే మీకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ అమ్మని, ఆయనని బాస్ అని సంబోధించాల్సిన పరిస్థితి అక్కడ. ఎవరైనా కూడా సరే మర్యాదపూర్వకంగా ఒక రకంగా ఉంటుంది, కానీ మేమే ఎక్కువ అనే అహంకారపూరిత వైఖరితో వాళ్ళని బాస్ అని చెప్పేసి, అమ్మ అని చెప్పేసి రకరకాలుగా సంబోధిస్తూ వారు నివసించే దాన్ని ఇల్లుని బంగ్లాని సంబోధిస్తూ, అంటే దానికి ఒక రాచరిక వ్యవస్థకు దానికి మనం ఒక నమూనాగా చూడొచ్చు అనమాట. అక్కడ అట్లాంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని బంగ్లా అని అంటున్నాం మేము. ఓకే, మీరు తెల్లబట్టలు వేసుకొని వచ్చారు. మీరు తెల్లబట్టలు వేసినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్య ఏంది? మొదటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి ప్రశ్నించే వాళ్ళు మాలాంటి వాళ్ళని ఏమనకపోయినా ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వీళ్ళని ఇబ్బంది పెడదామా, ఏ రకంగా వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తే పట్టుకుందామా, లేకపోతే మాలాగా వేసుకుంటే మా మీద అనేక రకాలుగా నిందలు మోపడం, లేకుంటే ఏదో అవినీతిపరుడు అని చెప్పేసి మరకలంటించడం, లేకపోతే ఇంకోరితో మా మనిషి అని ప్రచారం చేసుకోవడం. అక్కడ ఎవరు రాజకీయం చేసినా మా ప్రాంతంలో ఎట్లా అలవాటు చేసినారంటే ఆ రెండు కుటుంబాలను కాకుండా మూడో వ్యక్తి ఎవరు రాజకీయం చేసినా కూడా ఆ వ్యక్తి మా మనిషే, మేమే పెంచి పోషిస్తున్నామనే కలరింగ్ ఇచ్చుకొని ప్రజల్లోకి ఆ తప్పు సంకేతాలు పంపించి ప్రజల లోపల కూడా ఒక నమ్మకం రాకుండా చేసినటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు అక్కడ. కాబట్టి రంజిత్ కుమార్ కూడా బాధలు పడ్డాడు. రంజిత్ కుమార్ ఎదుగుతూ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి పెడుతూ 70 ఏళ్ళ వాళ్ళ కుటుంబ పాలనని ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలని చైతన్యం చేస్తున్నటువంటి సందర్భంలో నా పైన కూడా అనేక రకాలుగా అవాకులు పేలినారు, అనేక రకాలుగా చెవాకులు పేలిన, అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు, కేసులతో ఇబ్బందులు పెట్టినారు. నా పైన 14-15 కేసులు పెట్టినారు. మా ఇంటి పైన దాడి చేసినారు, మా ఆఫీస్ పైన దాడి చేసినారు. ఎక్కడ రాజకీయంగా ఎదుగుతాడో, ఎక్కడ ఈ కింది వర్గాలను చైతన్యం చేస్తాడో అని అనేక రకాలుగా కుట్రలు పండుతున్నటువంటి. ఓకే అన్న, 70 ఏళ్ళ కాలం నుండి వాళ్ళే పరిపాలిస్తున్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. 70 ఏళ్ళ కాలం నుండి వాళ్ళ పరిపాలన ప్రజలకు నచ్చిందని చెప్పేసి ఎందుకు అట్లా ఆలోచించకూడదు? అక్కడ పార్టీలు ఒకటి డిసైడ్ అయిపోయినాయి. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు, ఇంకో కొత్త నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. పార్టీలకు కావాల్సినది ఏముంటుందంటే ఎవరు కనిపించకపోయేసరికి అదే కుటుంబానికి టికెట్లు ఇవ్వడం. ఎవరైనా ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతారు కాదు, కనీసం మండల స్థాయికి కూడా ఎదగనిచ్చేది కాదు వాళ్ళు. అంటే కేవలం ఇప్పుడు వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉంటూ ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులను తక్కువ, అంటే వాళ్ళు ఎవరు భవిష్యత్తులో ప్రభావితం చేయరు, మా చెప్పు చేతుల్లో ఎవరైతే ఉంటారో అంటే అట్లాంటి వాళ్ళకి అక్కడ పెట్టుకొని ఆ రకంగా రాజకీయం చేస్తున్నట్టు ఉండడం వల్ల పార్టీలకు కూడా ఏం కావాలంటే వాళ్ళు ఆర్థికంగా షో చేయడం, మేము తప్ప ఇంకెవరు కూడా మమ్మల్ని తట్టుకోలేరని చెప్పి భ్రమ కల్పింపజేయడం. ఎవరైతే ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతారంటే వెంటనే వాళ్ళని అనగదొక్కడం వల్ల పార్టీలకు కూడా కనిపించలేదు, ఎవరు కూడా కనిపించని పరిస్థితి. ఎందుకోసం గతంలో గట్టుబిమ్మినికి టీడీపీ నుంచి పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు గెలిచినాడు కదా. ప్రజల లోపల బలంగా ఉన్నది, ఈ రెండు కుటుంబాలు కాకుండా వేరే వ్యక్తి రావాలంటే బలంగా ఉన్నది. కానీ ఎప్పటికప్పుడు కూడా ఆ బంగ్లా కుటుంబీకులు ఏం చేస్తున్నారంటే ఎత్తుకు పై ఎత్తేస్తూ బీసీలకు కావచ్చు, కింది వర్గాలకు కావచ్చు అధికారం రాకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నారు. రంజిత్ పోటీ చేసిన 2 సార్లు. అవును, మరి రంజిత్ని ఎందుకు ఎంచుకోలేకపోయారు ప్రజలు? నేను 2018లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ప్రజలకు పరిచయం లేదు నేను. ఓకే, అక్కడ ఒక ఇందాక చెప్పాను కదా, ఎవరైతే మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాను అనుకో, ఈయన ఎవరు మనిషి, వాళ్ళని కాకుండా మూడో మనిషి తిరిగే, అంటే మా ప్రాంతం లోపల ప్రజలు కూడా రాజకీయ చైతన్యం లేకపోవడం అనేది కూడా మాకు ఒక ప్రధానమైనటువంటి మైనస్ అక్కడ మాకు. అంటే ఈ వ్యక్తి తిరుగుతున్నట్టే ఆ రెండు కుటుంబాలను కాదని అట్టెట్లా తిరుగుతాడు, ఈయన ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే, లేకుంటే ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే, లేకుంటే ఎవరో డబ్బిస్తే తిరుగుతున్నాడా, లేకుంటే ఎవరిని ఓడగొట్టడానికి వచ్చినాడు అనేటువంటి భ్రమ 2018లో మొదటగా నేను నిలబడ్డప్పుడు ఊరూరా తిరుగుతూ, ప్రతి ఊరిలో తిరుగుతూ, ప్రతి ఊరి జనాన్ని తట్టి లేపుతూ, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను తట్టి లేపుతూ, ఇక్కడ జరుగుతున్నటువంటి 70 ఏళ్ళ కుటుంబ పాలన ఏవైతే మనం ఏ రకంగా అయితే నలిగిపోయిన వాస్తవ విషయాలు చెప్తూ ఉంటే 2018లో కాస్త నిజమే చెప్తున్నాడు, వాస్తవాలే చెప్తున్నాడు,
అన్నదమ్ముల మధ్య ఎట్లా కొట్లాటలు పెడతారు, కులాల మధ్య ఎట్లా కొట్లాటలు పెడతారు, ఎట్లా పంచాయతీలు ఎట్లా పెడతారు, మనల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎట్లా తిప్పుతారు అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా మనం కిందికి తీసుకెళ్తున్న క్రమం లోపల వాస్తవాలే చెప్తున్నాడు. కానీ ఈయన నమ్మిపోతే ఈయన ఉంటాడో ఉండడో, లేకపోతే రేపు నాడు మళ్ళీ ఇంకొకరి బంగ్లాకో ఇంకో బండ్లకో వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాడో, లేకుంటే వాళ్ళే డబ్బు పెట్టి తిప్పుతున్నారా అనే అయోమయంలో ప్రజలు మొదటగా నమ్మలేదు. వాస్తవం ఎందుకోసం అంటే ఇన్నేళ్ల చరిత్రలో కూడా గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కూడా వీళ్ళు వస్తారు, ఈరోజు ప్రశ్నిస్తారు, మాట్లాడుతారు, పోతారు. తర్వాత ఇక్కడ మేము కదా స్థానికంగా, మేము ఇక్కడ ప్రజలం కదా, మమ్మల్ని గ్రామాల లోపల ఇబ్బందులు పెడతారేమో అనేటువంటి ఆలోచనతో 2018లో నమ్మకపోతే 2023 దాకా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి BLF నుంచి కాంటెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ప్రజల మధ్యనే ఉంటూ పల్లెనిద్రలు చేస్తూ, పాదయాత్ర చేస్తూ, ఓటు చైతన్య యాత్రలు చేస్తూ, ప్రజా సంక్షేమ పథకాల పట్ల కొట్లాడుతూ, పల్లెల్లోనే వండుకుంటూ, ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొట్లాడుతూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజల లోపల చైతన్యం వచ్చింది. పెద్ద ఎత్తున చైతన్యం వచ్చేసరికి రంజిత్ కుమార్కు ఒక ప్రధాన రాజకీయ పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాడు, ఓటేయాలని చెప్పేసి మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం మొదలుపెట్టినారు. ప్రజలు ప్రతి ఊరూర కమిటీలు వేయడం జరిగింది. ఊరూర కమిటీలు వేసి మనం కూడా రాజకీయంగా చైతన్యం కావాలా, మనం కూడా తెల్లంగీలు వేసుకోవాలా, మనం కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్తే ప్రజలు బాగా స్పందన వచ్చింది. ఆ క్రమం లోపల రంజిత్ కుమార్ ఎక్కడ వస్తే రంజిత్ కుమార్ రేపు నాడు ఏదైనా ప్రధాన పార్టీ టికెట్ ఇస్తే ఎక్కడ గెలుస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ కూడా వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబీకులకు సంబంధించి అందరూ కలిసి కూర్చొని ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఆ బంగ్లా కుటుంబీకులు అన్నానో, ఎవరైతే ఆ బంగ్లా కుటుంబీకులు అన్నానో వాళ్ళందరూ కలిసి మళ్ళీ కూడా ఎవరైతే వాళ్ళకు తొత్తుగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరు భుజం మీద అయితే తుపాకు పెట్టి మనల్ని కాలవచ్చో మన వర్గాలనే తీసుకొచ్చి పెట్టి మళ్ళీ మా యొక్క వాదాన్ని బలహీనపరిచినటువంటి పరిస్థితి. ఓకే, ఇక్కడ రంజిత్ గతంలో కాంగ్రెస్ నుండి టికెట్ వస్తుంది దాదాపు ఖరారు అని చెప్పేసి అనుకున్నాక కాంగ్రెస్ టికెట్ వెనక్కి తీసుకుందా, లేదంటే ఇవ్వనే లేదు? అసలు అంటే ఇవ్వనే లేదు అంటే ఆలోచనలో ఉన్నాం. ఆ రోజు పరిస్థితుల్లో ప్రజలకందరూ కూడా అన్న మీరు ఇండివిజువల్గా కొట్లాడితే మనకు ఒక వేదిక లేకపోతే ఎట్లా అన్నప్పుడు ఒక ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒక వేదిక ద్వారా మనం కనుక పోటీ చేయగలిగితే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరూ అన్నప్పుడు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ దృష్టిలో ఉన్నప్పటికీ ఇమీడియట్గా నా కమ్యూనిటీకే, నా కులానికి చెందినటువంటి వ్యక్తిని, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని తీసుకొచ్చి ఇదే సామాజిక వర్గం వాళ్ళ ఆమెను తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టి నేను అక్కడ గత 15 ఏళ్ళుగా సీడ్ మాఫియా పైన కొట్లాడుతుంటే ఆ సీడ్ మాఫియాని తీసుకొచ్చి ఫైనాన్స్ చేసి ఆమెకు టికెట్ ఇప్పించి రంజిత్ కుమార్ వస్తే మా ఆటలు సాగవు, మా వ్యాపారాలు సాగవు అని చెప్పేసి, మా దోపిడీ సాగవు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఎవరు? సరిత. సరిత. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సరిత గెలిచే అవకాశం ఉంది. కేవలం రంజిత్ కుమార్ ఒక అడుగు వెనుకకు వేస్తుంటే ఇలా ఒక కుర్మ కమ్యూనిటీ నుండి మరో ఎమ్మెల్యే మహిళగా ఉంటుండే అనేది కూడా ఉంది. మరి సరితను ఓడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించాలనుకురా, లేదంటే ఎవరైతే కృష్ణమోహన్ ఉండో ఆయన మీద పోటీ చేయాలనుకురా? నేను ఆ 2 కుటుంబాల పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. ఓకే, వాళ్ళ యొక్క అహంకారపూరిత వైఖరికి, వాళ్ళ నియంత్రణతో పోకడానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి సీడ్ మాఫియా 40,000 మంది విత్తన పత్తి రైతులు విత్తన పత్తి సాగు చేస్తారు మా ప్రాంతంలో. అక్కడ ఒక 40 మంది ఆర్గనైజర్లు ఒక సీడ్ మాఫియా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తుంటే దానిపైన అనేక పోరాటాలు చేసినాం. రైతులకు న్యాయం చేసినాం, రేట్లు పెంచి ఇచ్చినాం, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తే పైసలు ఇప్పించినాం. అనేక రకాలుగా మేము పోరాటం చేస్తుంటే ఈ సీడ్ మాఫియా మొత్తం కూడా కలిసి రంజిత్ కుమార్ రేపు కనుక మాకు వస్తే మాకు అన్యాయం జరుగుతుంది, కానీ మాకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈయన వాదం నింపినాడు కాబట్టి అదే వాదం మీదనే, అదే బీసీ వాదం మీదనే, అదే కులానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మేము పోటీ పెడితే రంజిత్ కుమార్ ఓడిపోతాడు. సరే వాళ్ళు గెలిచినా పర్లేదు, ఇక్కడ డికర్ణ వర్గీయులు గెలిచినా పర్లేదు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచినా పర్లేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య చీలిక తీసుకురావాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలామంది ఇందాక మీరు అన్నారు మీరు సపోర్ట్ చేస్తుంటే ఆమె గెలుస్తుండే కదా అని చెప్పేసి. నేను ఏమన్నా అంటే ఒక సీడ్ మాఫియాని ఎంట తీసుకొని వచ్చి వాళ్ళు డబ్బు ఇస్తే తీసుకొచ్చి మీరు నిలబడి, ఈరోజు వాళ్ళు ఫైనాన్స్ చేస్తే మీరు వచ్చి నిలబడి నేను ప్రచారం మీరు రండి అని నన్ను అడిగినప్పుడు నేను ఏ రకంగా పోమంటారు? వాళ్ళు కనీసం నన్ను వచ్చి అడగలేదు, తర్వాత అది పక్కకు పెడదాం, వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. కానీ నేను ఎవరికైతే వ్యతిరేకంగా కొట్లాడినానో, ఏ సీడ్ మాఫియాకైతే వ్యతిరేకంగా కొట్టినారో అదే సీడ్ మాఫియా ఆమెను తీసుకొచ్చి ఆమెను ముందు నిలబెట్టి ఆమె భుజం మీద తుపాకు పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నం చేసినారు కనుకనే మేము ఆమెకు సపోర్ట్ చేయలేకపోయినాం. ఓకే, అంటే మీరు ఏ సభ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా 1000 మంది వచ్చారు. ఇప్పుడు ఆ 1000 మంది కుటుంబాలు ఓట్లు వేసినా మీకు, లేదంటే ఆ 1000 మంది కలిసి ఒకరిని ఓటు వేయించినా దాదాపు 40 నుండి 50,000 ఓట్లు రావాల్సింది. మరి ఎందుకని చెప్పేసి మీ సంఖ్య తగ్గిందని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే 2023 ఎన్నికల లోపల భారీ బహిరంగ జరిగిన తర్వాత ఒక 20,000 మంది స్వచ్ఛందంగా వచ్చినారు. ఓకే, ఇమీడియట్గా ఏం చేసినారంటే రంజిత్ కుమార్ని ఎట్లా ఢీ కొట్టాలో అర్థం కాక రంజిత్ కుమార్ మీద ఒక ముద్ర వేసినారు. ఏమని ముద్ర వేసినారు?
సరితని ఓడించడానికే రంజిత్ కుమార్ని తీసుకొచ్చినారు. కానీ ప్రజలు కూడా ఆలోచన అన్ని వాస్తవాలు తెలుసు. కానీ ఎవరైతే ఈ రాజకీయ బ్రోకర్లు ఉంటారో ఆ బంగ్లాల కాడ కావచ్చు, ఈ సరిత దగ్గర కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ బ్రోకర్లు కొంతమంది ఉంటారో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము రంజిత్ కుమారు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొచ్చినాడు. వాళ్ళు డబ్బు ఇస్తేనే ఈమెను ఓడగొట్టడానికి వచ్చినాడు. కాబట్టి ఈయనకు ఓట్లు వేయద్దు, ఓకే, ఈయనకు ఓట్లు వేయద్దు. రంజిత్ కుమార్ దగ్గర డబ్బు లేదు, రంజిత్ కుమార్ దగ్గర పార్టీ లేదు, ఆయనకు ఓటేస్తే మురిగిపోతుంది. జనరల్గా ఆయన ఓటేస్తే గెలిస్తేనే ఓటేయాలా, ఏ పార్టీ అని చెప్పేసి ఓటేస్తారు. ప్రజలు ఈ రకంగా అయోమయానికి గురి చేసినారు ప్రజలు. ఆ సమయంలో కృష్ణమోహన్ మీకు 2 కోట్లు ఇచ్చిండు అనేది ఆడ బాధను వినిపించింది. వాస్తవమా అది అవాస్తవమా? నేను ఏమంటున్నానంటే నేను 2018 నుంచి కూడా కొట్లాడు. ఈ ప్రశ్నకు చాలాసార్లు కూడా సమాధానాలు చెప్పినా మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒకటే ప్రజలకు సమాధానం చెప్పదలుచుకున్నాను. 2018 నుంచి తిరుగుతున్నాను నేను. ఓకే, నాకు ఒక స్కూల్ ఉండే అమ్ముకున్నా, నాకు ఒక హోటల్ ఉండే అమ్ముకున్నా, నాకు పొలం ఉండే 40-50 ఎకరాలు నేను మా మిత్రుడు కలిసి తీసుకున్నటువంటి పొలం ఉండే గట్టు మండలంలో అమ్ముకున్నా. నేను 2018 ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా పోటీ చేయక మునిపోయి నాకు అప్పుడే కారు ఉంది, అప్పుడే ఇల్లు ఉంది, అప్పుడే పొలం ఉంది, అప్పుడే వ్యాపారాలు ఉన్నాయి, అన్నింటినీ అమ్ముకొని నేను ఒక బండి మెయింటైన్ చేస్తూ, ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తూ, కార్యకర్తలను మెయింటైన్ చేస్తూ, మీటింగ్లు మెయింటైన్ చేస్తుంటే నా డీజిల్కే ఏంటి 1 కోటిన్నర. నిజంగానే అనుకుందాం ఒకవేళ డబ్బు తీసుకుంటానంటే 3 కోట్లు తీసుకోవడానికి 2018 నుంచి నేను కొట్లాడుతానా? నా పోరాటమే ఆ కుటుంబం మీద, నా పోరాటమే ఆ 2 కుటుంబాలను గద్దె దించాలని, నా పోరాటమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను వాళ్ళకు ఆత్మగౌరవం ఇవ్వాలని చెప్పేసి అక్కడ రాజ్యాధికారం సంపాదించాలని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా నువ్వు బీసీ వాదం తెచ్చినవాడైతే ఈమెకి ఎందుకు సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు కదా. 2018లో నేను కూడా నిలబడ్డా. మరి ఈ మాట్లాడేటోళ్ళు నాకు సపోర్ట్ చేయలే ఆ రోజు. ఈరోజు ఆమె దగ్గర ఉన్నది, సరిత దగ్గర ఉన్నది మొత్తం అదే డీకేఆర్ దగ్గర ఉన్నటువంటి ఫాలోవర్స్ తెచ్చి ఉన్నారు ఈరోజు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈమెకు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడో ఇక్కడ ఉన్నటువంటి సరిత వర్గీయులు మళ్ళీ కూడా ఇప్పుడు మాకు బీఫాములు రావు లోకల్ బాడీస్ ఎన్నికలు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారంటే మళ్ళీ పార్టీలోకి మారుతున్నారు. అంటే బీఆర్ఎస్ సంఖ్యాబలం పెరగబోతా ఉంది. ఇలా కేటీఆర్ అక్కడికి పర్యటన కూడా ఉంది అని చెప్పి నేను అనేది సమస్య లేదు, అక్కడ పెరిగే అవకాశమే లేదు. నేను కృష్ణమోహన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈరోజు ఎవరైతే చేరుతున్నారో, ఈరోజు ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో, ఇప్పటిదాకా బయటి వ్యక్తి వచ్చి ఆ పార్టీలో చేరింది లేదు. కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరినారు. వీళ్ళందరూ మొన్నటి ఎలక్షన్స్ లోపల అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే పనిచేసినారు. అంటే ఆయనకు 90,000 ఓట్లు పడినాయి. 90,000 ఓట్లు వీళ్ళున్నారు. వీళ్ళే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది కనుక అక్కడ ఎమ్మెల్యే గారిని వదిలి సరిత గారి దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి ఇక్కడ మాకు బీఫాములు రావు లోకల్ బాడీస్ ఎన్నికలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పూర్వ పార్టీకే పోతున్నారు. కొత్తగా ఒరిగేదేం లేదు పార్టీకి. ఇంకా కృష్ణమోహన్ రెడ్డి పక్కకు ఉండడం వల్ల ఇంకా సగం బలం తగ్గింది. అంటే ఆయన కనీసం ఒక 40,000-50,000 ఓట్లు ఉంటాయి కదా, ఆయనకు 90,000 పడితే వీళ్ళందరూ కలిసి 30,000-40,000 ఓట్లు వేయించుకున్నారు అనుకున్నా కూడా ఈరోజు అందరు కూడా 5,000-10,000 ఓట్లు వేయించుకునే సామర్థ్యం ఉన్నాను కూడా అందరు కలిపి 30,000 ఓట్లు అనుకున్నా కూడా అంతే పార్టీ బలం తగ్గిందా పెరిగిందా మీరే అంచనా వేయండి. ఇంకా అంటే కేటీఆర్ ఇలా పర్యటన అంతా ఉట్టిదంటారా? అంతే కదా. ఇప్పుడు గతంలో ఎవరైతే చేరినారో గతంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. కొత్తగా మీ దగ్గరికి వచ్చి ఒక 20-30,000 ఓటరు నాయకుడు ఉన్నటువంటి ఓట్లు ఉన్న నాయకుడు ఎవరైనా వస్తున్నారా, లేకుంటే బయట నుంచి ఒక ప్రధాన పార్టీ నుంచి ఎవరైనా వస్తున్నారా? మీ దగ్గర మొన్నదాకా మీ దగ్గర ఉన్నోళ్ళే కదా, రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా తెలుస్తుంది కదా. ఓకే, డీకేఆర్నే బీజేపీ క్యాండిడేట్ ఆడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉందని చెప్పేసి బలంగా చర్చలు వినిపించినాయి. ఆల్మోస్ట్ ఆమెకి టికెట్ అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. పార్టీలో ఆమె ఏదంటే అదే టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉన్నప్పుడు డీకేఆర్ని ఎందుకు తప్పించుకుందంటారు? అక్కడ మేము గట్టిగా వినిపిస్తున్నాం. ఆ 2 కుటుంబాల మధ్య ఒకవైపు డీకేఆర్ గారు ఒకవైపు కృష్ణమోహన్ రెడ్డి గారు కనుక నిలబడి ఉంటే నేను నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి ఇండివిజువల్గా కనుక పోటీ చేసింటే ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకోసం అంటే ఈ విషయం వాస్తవ విషయం ఆమె గ్రహించింది. సో ఇద్దరు నిలబడితే మన ఓట్లు చీలిపోయి మధ్యలో ఈ వ్యక్తి గెలుస్తాడు. కాబట్టి అక్కడ ఒకవైపు సరిత నిలబడింది, ఒకవైపు రంజిత్ కుమార్ నిలబడ్డాడు. నేను విత్డ్రా అయితే కనుక నేను ఇంకో క్యాండిడేట్ మళ్ళీ బీసీనే బలి చేసినారు. అక్కడ కూడా బీసీనే బలి చేసినారు. ఇంకొక బోయ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని అక్కడ పోటీలో పెట్టి ఆమె ఇండైరెక్ట్గా అక్కడ తన కార్యకర్తలను తన క్యాడర్ని కూడా మొత్తం కూడా కృష్ణమోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని చెప్పింది. అంటే తెలివైన మహిళ అనుకోవచ్చు. తెలివైన అంతే కదా. వాళ్ళ కుటుంబం పట్ల తన కుటుంబం నుంచి అధికారం పక్కకు పోవద్దని చెప్పేసి చాలా మంది ఈ సందర్భంగా మీకు విషయం స్పష్టం చేయదలుచుకున్నా. చాలా మంది ఏమంటారంటే గద్వాలో రంజిత్ కుమార్ లేకపోతే సరిత గెలుస్తుండు, ఒక బీసీ గెలుస్తుండు, రంజిత్ కుమార్ వల్ల సరిత ఓడిపోయింది అనే వాళ్ళకి స్పష్టంగా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు అంటే నేను ఇక్కడ దీనికంటే ముందు ఒక క్లారిటీ అన్న, ఏదైతే కృష్ణమోహన్ గెలిపించడం కోసం ఆమె ఎమ్మెల్యే టికెట్నే త్యాగం చేసింది డీకేఆర్న,
ఇక్కడ మరి సరిత రంజిత్ కుమార్ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని చర్చిస్తే, అంటే బీసీల కోసం ఆలోచన ఉన్న వాళ్ళు అయితే చర్చిస్తే బాగుంటుండే కదా అని వాళ్ళ అభిప్రాయం కావచ్చు, నా అభిప్రాయం కూడా ఉంది. మరి ఎందుకు చర్చించే ప్రయత్నం ఏమైనా చేసి రామితో? ఓకే, దీనిపైన కొంచెం నాకు సమయం ఏంటి, మీకు పూర్తి క్లారిటీ చెప్తా. మంచి ప్రశ్న ఇది. డీకే అరుణ తన చేతి నుంచి, తన కుటుంబం నుంచి అధికారం పోవద్దనే ఉద్దేశంతో త్యాగం చేసి కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. ఆ త్యాగాలు చేయడానికి మేము కూడా సిద్ధమే ఉన్నాం. మాకు కావాల్సింది అక్కడ ఒక మొట్టమొదటిగా ఆ 2 కుటుంబాలను గద్దెదించి, ఆ 2 కుటుంబాలు కాకుండా ఒక బహుజన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి రావాలనే అంతరాంతరం మాకు ఉన్నది లోపల. మొదటి నుంచి మా పోరాటం అటువైపే సాగుతున్నది. నరాన్ని జీర్ణించుకోపోయినాం మేమంతా కూడా. వీళ్ళు వచ్చినారు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఒక గాలిలా వచ్చేసినారు, నిలబడిన తర్వాత కనీసం సరే అనుకుందాం, వాళ్ళు ఎవరి వైపు నిలబడ్డారు, ఒక సీడ్ మాఫియా వైపు నిలబడ్డారు. సీడ్ మాఫియా ఎవరు? మొత్తం అదే వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు. మొత్తం ఆమెని ముందు పెట్టి, ఆమె భుజం మీద తుపాకు పెట్టి మళ్ళీ బీసీలనే కాలుస్తున్నారు. నేను ఏం చెప్పిన, పోనీ అది కూడా అనుకుందాం, పోనీ చర్చించి వాళ్ళు వదులుకున్నారు కదా, పోనీ సరిత గారు కావచ్చు, తిరుపతి గారు కావచ్చు, ఎవరైనా వచ్చి సర్పంచ్ ఎన్నికలు ఉంటేనే సర్పంచ్ క్యాండిడేట్ 10 సార్లు పోయి అడుగుతాడు నాకు సపోర్ట్ చేయని చెప్పేసి. మరి నువ్వు ఎమ్మెల్యేకి నిలబడ్డావు. రంజిత్ కుమార్ ఇల్లు అడ్రస్ తెలుసు, మరి రంజిత్ కుమార్ ప్రభావితం 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాడని తెలుసు. రంజిత్ కుమార్ ఇంటికి వచ్చి అడిగినారా? లేదు. అంటే అడిగితే కాంప్రమైజ్ అయ్యేవారా? అడిగితే కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని అయితే కాదు. ఎందుకు కానంటే మధ్య వ్యక్తులు కొంతమంది వచ్చినారు, కొంతమంది వచ్చి వాళ్ళు కూడా పంపలేదు, మేము అడగడానికి వచ్చినాం, మేము ఒక యాజ్ అ వెల్ విషర్స్గా మేము కూడా ఒక బీసీలు రావాలని కోరుకుంటున్నాము, మీరు విత్డ్రా అయితే ఆమె గెలుస్తుంది, మిమ్మల్ని విత్డ్రాగా మనం ఎందుకోసం అంటున్నారంటే మీ దగ్గర పార్టీ లేదు, మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు, ఓట్లు చీలుస్తారు, మీరు గెలవలేరు, మీరు కనుక తగ్గితే ఆమె గెలుస్తుంది అన్నారు. ఒప్పుకున్నా నేను, కరెక్టే, నేను తగ్గితే ఆమె గెలుస్తుంది. నేను ఏమన్నా అంటే ఇప్పుడు నేను ఆమె వెనుక ప్రచారం పోవాలి. ఆమె వెనుకనే ఎవరున్నారు? సీడ్ మాఫియా ఉన్నది. 40 ఏళ్ళ నుంచి రైతులని వాళ్ళ రక్తం తాగుతూ, వాళ్ళ భూములు గుంజుకుంటూ, వాళ్ళ ఆస్తులు అమ్మగొట్టుకుంటూ, దాదాపు ప్రతి రైతు మీద అప్పులు మోపుతూ అక్కడ వాళ్ళ చెమటను దోచుకుంటున్నటువంటి సీడ్ మాఫియా అంటే నేను కూడా పోవాల్సి ఉంటుంది. అక్కడ సీడ్ మాఫియా వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరిని పక్కకు పెట్టేస్తే నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చెప్పిన. అట్లా కూడా చేసిన. నేను వాళ్ళ చేతిలో బందీ అయి, నువ్వు రేపు నాడు ఎవరిని కాల్చడానికి వచ్చారో క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పైసలు ఇస్తే నువ్వు వచ్చిన దాన్ని రేపు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతావు. రేపు అదే రైతులను దోస్తుంటే నువ్వు అడ్డుకునే శక్తి నీకుంటుందా? అదే విత్తనపత్తి రైతులను దోసుకుంటే నువ్వు అట్లా కాదని చెప్పడానికి కూడా మొత్తం డబ్బు ఇచ్చి ఓట్లు వేయించింది మేము, నువ్వు 7 సంతకం పెట్టమంటే అక్కడ పెట్టనే పరిస్థితి ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జడ్పీ చైర్మన్గా పదే ఆమెను విమర్శించాలని నా ఉద్దేశం కాదు. జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో ఏనాడు నడిగడ్డకు ఎక్కడ కూడా ఒక పని చేయని వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏ రకంగా పని చేస్తుంది? అది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆమె అలంపూర్కి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ బాధలు, కష్టాలు, సుఖాలు, నష్టాలు, రైతుల యొక్క ఆత్మగౌరవము, ప్రజల యొక్క ఆత్మగౌరవం తెలిసింది కాదు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనేది నా వాదన. ఓకే అన్న, ఈ సమయంలో మీ కష్టాన్ని, మీ బాధను, మీ ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ టికెట్ ఇస్తే మొత్తం చేరిపో అని చెప్పేసి అంటే చేరుతారా? ఇప్పుడు ఈ సందర్భంలో లేదు. నేను ఆ రోజున్న పరిస్థితుల్లో ఒకటి ఏమంటే ప్రజలందరూ కలిసి ఆ రోజు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, ఈ దొరల పాలన ఇన్నేళ్ల నుంచి వెళ్తా ఉన్నాం, 10 ఏళ్ల లోపల ఉద్యమకారులకు విలువ లేదు, నీళ్లు నిధులు నియామకాల పేరిట మోసం చేసింది అని చెప్పి అనేక రకాలుగా మోసం జరుగుతుంటే ఒక ఆల్టర్నేటివ్గా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు ఒక వాయిస్గా, ఒక ప్రతీకగా కాంగ్రెస్ కనిపించింది. ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనుకున్నాము. ఆ రోజున పరిస్థితుల్లో పార్టీ టికెట్లు ఇచ్చే సందర్భంలో మాట్లాడినాము, నా పేరు చర్చకు వచ్చింది, కానీ ఎక్కడ రంజిత్ కుమార్కి వస్తుందేమో వాళ్ళు అడ్డుకున్నారు. ఈ రోజు నడిగడ్డకుల పోరాట సమితి నుంచి ఇండివిజువల్గానే కొట్లాడుతున్నాము, ఇండివిజువల్గానే పోరాటం చేస్తున్నాము, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఏ పార్టీ అని చెప్పేసి మనం ఓట్లు వేస్తున్నామో, పార్టీ అని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డికి ఓటేస్తే ఆయన ఈ పార్టీ మారిండు, ఈమెకు పార్టీ అని ఓటేస్తే ఈమె ఇప్పటి నుంచి అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీగా జడ్పీ చైర్మన్గా ఏం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి 80,000 ఓట్లు వేసినాం. 80,000 మంది ప్రజలకన్నా ప్రతీకగా నిలబడాలి కదా. ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయింది కదా. కాంగ్రెస్ నుంచి హామీల గురించి ఏం చేసింది, గద్వాల నియోజకవర్గానికి ఏం చేసింది, ఆమె నమ్మి ఓట్లు వేసినా ఒకరికి కూడా ఇల్లు ఇప్పించలేకపోతుంది కదా, ఒకరికి కూడా పెన్షన్ ఇప్పించలేకపోతుంది కదా. అది మేము అడుగుతాం, అదే ప్రజలకు కూడా వివరిస్తున్నాం. పార్టీలు ముఖ్యం కాదు, ఇక్కడ మనుషులు ముఖ్యము, వ్యక్తిత్వం ముఖ్యము. నిజమైన నాయకత్వం, కమిట్మెంట్ నాయకత్వం రావాలంటే ఈ పార్టీలను చూస్తున్నటువంటి క్రమం లోపల మనం ఇక్కడనే ఫెయిల్ అవుతున్నామని ప్రజలు కూడా చైతన్యం చేస్తున్నాం. ఓకే, అంటే నీ వెనుక అనేక మంది, అంటే నువ్వు గెలుస్తావా ఓడతావా అన్ని పక్కన పెట్టి ఒక బీసీ వాదంతో ఒక రైతుల కోసం నిలబడ్డాడు అని చెప్పేసి నీ వెనుక కూడా అనేక మంది నిలబడ్డారు. వాళ్ళకి ఎట్లాంటి భరోసా కల్పిస్తున్నావు? ఇలా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా అనేక ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఒక 2 మార్గాలు ఉంటాయి, ఒకటి పోరాడడం, ఒకటి అధికారం. మేము పోరాడడం వైపుగా నిలబడ్డాం. నిజంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను పోరాడి ప్రశ్నించి సాధించుకోవాల్సిందే. ఈరోజు ప్రభుత్వం అనేది ఏ ఒక్క ఓటర్కో లేకుంటే ఏ ఒక్క పార్టీకో లేకుంటే పలానా పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తానడానికి లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వము అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలా. దాంట్లో భాగంగా అర్హతలున్న వాళ్ళకి పథకాలు
రాకపోతే ముందుండి కొట్లాడి చేయించగలుగుతున్నాం. ఓకే. అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పితే ఎందుకు ఏ రకంగా హింసిస్తున్నారని చెప్పి పోయి కొట్లాడి మాట్లాడుతున్నాం. అనేక రకాలు ఇప్పుడు మీలాంటి మీడియాలు అన్నీ ఉన్నాయి, మీరందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం ద్వారా న్యాయం జరుగుతుందా లేదా, పోరాడడం ద్వారా న్యాయం జరుగుతుందా లేదా, అట్లనే మేము కూడా మా నియోజకవర్గంలో ప్రశ్నించడం ద్వారా, పోరాడడం ద్వారా, ప్రజలను చైతన్యం చేయడం ద్వారా మా యొక్క న్యాయబద్ధమైనటువంటి హక్కులను, డిమాండ్లు నెరవేర్చుకునే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పటి వరకు పోరాటం చేసి మీరు సాధించింది ఏది చెప్పుకోదగ్గది? చెప్పుకోదా ఇప్పటిదాకా రైతులకు, విత్తన పత్తి రైతులకు మేము న్యాయం చేసినాం. అక్కడ ఉన్నటువంటి విత్తన పత్తి రైతులకు ఫెయిల్ కాకుండా జీఓటీ ఫలితాల్లో జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ అని ఒకటి పెడతారు. ఆ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పినటువంటి విత్తనాలకు దాదాపు 20 కోట్ల రూపాయల రైతులకు పైసలు ఇప్పించడం జరిగింది. ప్యాకెట్ పైన రేట్ పెంచడం జరిగింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు రైతుల యొక్క భూములని అప్పుల పేరు మీద అన్యాయంగా దోచుకుంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది. చాలామంది రైతుల యొక్క భూములను ఆర్గనైజర్ నుంచి రిటర్న్గా రైతులకు ఇప్పించడం జరిగింది. గ్రామాల లోపల, ముఖ్యంగా వెనకబడినటువంటి గ్రామాల లోపల స్కూల్స్ ఉంటాయి కదండి, ఒక కొన్ని స్కూళ్ళ లోపల కంపౌండ్లు లేకపోతే కంపౌండ్లు కట్టించినాం, తరగతి గదులు లేకపోతే తరగతి గదులు కట్టించినాం, వీధి లైట్లు లేకపోతే దాదాపు 14-15 గ్రామాల లోపల వీధి లైట్లు ఇప్పించినాం. అనేక గ్రామాల లోపల పిల్లలకి గర్ల్స్కి టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ కట్టించినాం, స్క్రీన్స్ ఇప్పించినాం. ఇట్లా విద్యాపరంగా చేసినాం. ఈ రకంగా అంటే మాకు అధికారం లేకపోయినా కూడా మేము ఒక ఎన్జిఓ సహకారంతో అనేక కార్యక్రమాలు చేసినాం అక్కడ. దాటితో పాటు రైతులకు న్యాయం చేయడంలో భాగంగా ఉన్నాం. దాంతోపాటు ఎక్కడైతే పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందో విద్య పైన, వైద్యం పైన, రైతాంగం పైన అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమం లోపల కూడా నడిగడ్డకుల పోరాటం. ఇప్పుడు ఇప్పటివరకు మీరు చెప్పినాయని నిజంగా గ్రౌండ్ కనిపిస్తాయా? పక్క మీరు రండి, వెల్కమ్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు చూపిస్తాం. మీరు వచ్చి గ్రౌండ్కి వచ్చి ఏ రైతునాడు అడగండి. ఇక్కడ విత్తన పత్తి రైతులకు ఎవరి వల్ల న్యాయం జరిగింది, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేస్తే ఏ రైతులకు ఇప్పించినారు నేను లిస్ట్ ఇస్తాను మీకు, మండలాల వారిగా రైతుల వారిగా మీకు లిస్ట్ ఇస్తాను, ఎంతెంత అమౌంట్ ఇప్పించినామని చెప్పేసి. అట్లాగే పెరిగిన రేట్ ఎప్పుడుండే, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది అనేది ఇప్పిస్తాం. ఎవరైతే రైతుల భూములను కొట్లాడి రైతుల భూములు గుంజుకోకుండా తిరిగి ఇప్పించినాం, ఆర్గనైజర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములని మళ్ళీ రైతులకు తిరిగి ఇప్పించినాం. ఎవిడెన్స్ ఉంటాయి కదండి, అవి వాటిని చూసుకోవచ్చు. ఊర్లోకి వెళ్తే వీధి లైట్లు కనిపిస్తాయి, చూసుకోవచ్చు. గ్రామాలకు పోతే కొన్ని స్కూళ్ళ లోపల మీరు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలను అడిగితే దీన్ని ఈ రూమ్ ఎవరు కట్టించినారు, ఈ బాత్రూమ్ ఎవరు కట్టించినారు, ఈ స్క్రీన్ ఎవరు ఇచ్చినారు, ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎవరు ఏర్పాటు చేసినారు అని చెప్తే ఫలానా వ్యక్తి సో అండ్ సో వ్యక్తి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినారనేది మీకు అక్కడనే రిపోర్ట్ తెలుస్తుంది కదా, వచ్చి చూసుకోవచ్చు. ఓకేనా? గద్వాల్కు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా? తెలంగాణ అంటే మా భారత రాజ్యాంగమే నడుస్తా ఉంది? భారత రాజ్యాంగమే నడుస్తుంది. అవును. మరి ఈయన అభివృద్ధి కోసం అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. నిజంగానే 70 ఏళ్ళ నుండి అభివృద్ధి లేదు అని చెప్పేసి ఒప్పుకుండు ఆయన. మరి ఎందుకని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఎందుకని గద్వాల పైన చిన్న చూపు చూస్తుంది అనుకో? మొదటి నుంచి ఏలుతున్నటువంటి పాలకులు ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందితే, విద్య అందిస్తే చైతన్యమవుతారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం మొదలు పెడితే మా యొక్క అధికారం కోల్పోతాం. ఓకే. కాబట్టి విద్యకు దూరంగానే ఉండాలి. దొరల యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి, విద్యను దూరం చేయాలి. అట్లాంటి పోకడలు వంట పట్టించుకున్నారు. మొదటి నుంచి వాళ్ళు అట్లనే ఉన్నారు. సత్యారెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, భరసింహారెడ్డి గారు, డి గార్నారెడ్డి గారు, నేటి కృష్ణమోహన్ రెడ్డి గారి వరకు కూడా పరిపాలించింది వాళ్ళే. మరి వాళ్ళు పరిపాలించినప్పుడు ఎందుకు విద్య అందలేదు, ఎందుకు ఆసియా ఖండంలోనే గట్టు మండలము, కేటీదొడ్డి మండలం అత్యంత వెనుకబాటుతనానికి గురైనాయి, ఎందుకు 10th క్లాస్ రిజల్ట్స్ లోపల మా యొక్క జోగులాంబ గద్వాల జిల్లా చిట్ట చివరిగా ఎందుకుంటుంది, ఎందుకు ఇప్పటికీ కూడా చుట్టూ నీరు ప్రవహిస్తున్నా కూడా ఎందుకు మేము ముంబై లాంటి మహానగరాలకు వలసపోతాం గట్టు మండలం నుంచి? ఒకవైపు తుంగభద్ర, మరొకవైపు కృష్ణా నది. ఎందుకు ఈరోజు మీరు నెట్టంపాడు రిజర్వాయర్ అని చెప్పేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే 80,000 కూడా సాగునీరు అందకుండా రైతుల యొక్క భూములను కోల్పోయి, ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఒక రైతు ఎకరా త్యాగం చేసింది అనుకో, ఒక 10 ఎకరాల కన్నా నీరు సాగాల. ఒక ఎకరా అంటే ఒక రైతుని నుంచి ఇంకో రైతు అనడం కరెక్ట్ కాదు కదా. ఒక రైతు ఒక ఎకరా త్యాగం చేసినప్పుడు ఒక 10 ఎకరాల కన్నా న్యాయం జరగాలి కదా. కానీ అక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. మరి సాగునీరు ఎందుకు అందడం లేదు? ఎందుకు ఇప్పటికీ 400 మంది విద్యార్థులు ఉన్నా కూడా ఎందుకు ఒకటే టీచర్ ఉంటున్నాడు? ఎందుకు తరగతి గదులు లేవు ఇప్పటికీ? ఎందుకు ఇప్పుడు ఆయా గ్రామాలకు రోడ్లు లేవు? ఇప్పటికీ గద్వాల నియోజకవర్గంలో 131 గ్రామ పంచాయతీలకి ప్రతి ఊరికి ఎందుకు బస్సు వెళ్ళడం లేదు? ఇంకా ఎందుకు ఎర్ర బస్సు చూడని గ్రామాలు ఎందుకున్నాయి మా నియోజకవర్గంలో? వీళ్ళ పాలనే. అంటే ఇదే అభివృద్ధి రాష్ట్ర నాయకురాలు అని చెప్పుకుంటున్నటువంటి డీకేఆర్ ఆ ప్రాంతానికి ఏం చేయలేదు కదా. క్లియర్గా చెప్తున్నాం కదా, సమస్యలు కనిపిస్తున్నాయి కదా. 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నది, 2-3 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసింది డీకేఆర్ గారు. రోషయ్య గారి దగ్గర పనిచేసింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేసింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసింది, 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసింది. మాకు అంత పలుకుపడింది ఇంత పలుకుపడింది అని గొప్పగా చెప్పుకున్నటువంటి డీకేఆర్ గారు మరి గద్వాలు చేసింది ఏమిటి? పోనీ ఏ అభివృద్ధి పేరు మీద అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినానని చెప్తున్నాడో, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు. మరి ఆనాడు మీరు 10 ఏళ్ల లోపల మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అభివృద్ధి పేరిట మీద మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఈ 2 ఏళ్ల లోపల గద్వాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి? ఎందుకు? మీ యొక్క వ్యాపారాలను కాపాడుకోవడానికి.
కల్తీ కళ్ళు వ్యాపారం మీవే, కాంట్రాక్టర్లు మీవే, కంకర మిషన్లు మీవే, పెట్రోల్ బంకులు మీవే, ఫంక్షన్ హాల్ మీవే, సినిమా థియేటర్లు మీవే, మందు షాపులు, బెల్ట్ షాపులు అన్నీ మీవే. వీటిని కాపాడుకోవడానికి ఎక్కడ ఇంకో నాయకత్వం ఎదుగుతుందో, సరిత దగ్గర ఈరోజు అధికారం ఉన్నది, ఆమె ఓడిపోయినా కూడా ప్రభుత్వం ఉన్నది కాబట్టి మొత్తం కూడా అధికారులు వాళ్ళు ఆమెకు సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి ఆల్టర్నేట్గా ఆమె లీడర్షిప్ ఎదుగుతుంది అని చెప్పేసి ఒక దర్రూరు మండలం లోపల ఇసుక కొట్టుకునే పంచాయతీ వచ్చేస్తే అబ్బో మనం ఇసుక కొట్టుకునే ఇట్లనే ఇబ్బంది అయితే మనం ఇసుక కొట్టుకోలేము, మట్టి కొట్టుకోలేము అని చెప్పేసి మీరు వచ్చిన మాట వాస్తవం. అభివృద్ధి కోసం కాదు, నిజంగా అభివృద్ధి కోసం వస్తుంది, ఇవన్నీ చేయాలి కదా. పోనీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి నువ్వు వచ్చినావు, మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నేను మళ్ళీ స్పీకర్కి మొన్న ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం ఏమని ఇచ్చినారు మీరు? నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పినాడు. మరి ఆ కండువ దేవుడు అంటే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అది కండువ వేసుకున్నది దేవుని కండువ అంటాడు కృష్ణమోహన్ రెడ్డి గారు. లేదు నేను ఎక్కడ గతంలో కూడా ఎక్కడ చెప్పలేదు అంటాడు. జూపల్లి కృష్ణారావు గారు ఇంటికి వచ్చి మిమ్మల్ని అక్కడనే చేపల కూర తింటూ మాట్లాడుకుంటూ మీ ఇంటి దగ్గర మాట్లాడుతూ మా దగ్గరనే ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడని చెప్పినాడు జూపల్లి గారు. నేను కూడా అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీలో చేరినాను. రేవంత్ రెడ్డి గారు నేను జడ్పీటీసీగా మొదటి నుంచి పనిచేసినాము. ఆ పరిచయంతో మన ఉమ్మడి జిల్లా వాసిగా నేను వెళ్ళినాను కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. రేపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించుకోవాలని చెప్పేసి మాట్లాడినాడు. మరి లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని పెడతాడు, పార్టీ ఇన్ఛార్జీలను పిలుస్తాడు, ఇంటి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను పిలుస్తాడు. మరి ఇవన్నీ ఒకవైపు కనిపిస్తున్నాయి, మరొక వైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోటో వేసుకున్నారని చెప్పేసి ఆయనే ఇస్తాడు. ఎందుకోసమంటే ఇవి సుప్రీంకోర్టు చూపించడానికి, ఎవిడెన్స్గా చూపించడానికి. లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పడానికి, స్పీకర్ సమాధానం చెప్పడానికి ఉపయోగించుకుంటున్నాడు. అందుకోసం అటు ఈరోజు మరి కేటీఆర్ గారు పోతున్నారు. ఇట్లాంటి గేమ్లు ఆడుతున్న నాయకులను ఎందుకు యువత గ్రహించలేకపోతుంది? మేము అదే చెప్తున్నాం, యువత గ్రహించాలా, ప్రజలు గ్రహించాలా. ఎందుకోసం అంటే పార్టీలు అనుకుంటూ మనము ఇన్నేళ్ల నుంచి 70 ఏళ్ళ నుంచి ఆయన ఆ పార్టీ అని ఈ పార్టీ అని చెప్పేసి మనం వాళ్ళ ఎంట పోతా ఉన్నాం కదా. డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వెంటనే అధికారం లేకపోయేసరికి వెంటనే పోయి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కల్లా పోయి బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో నిలబడి గెలిచింది. వాళ్ళు మాత్రము సిద్ధాంతాలతో పని లేదు, పార్టీలతో పని లేదు, అధికారమే పరమావధిగా వాళ్ళు భావిస్తూ ఉంటే ఓటు అనే ఆయుధం మన చేతుల్లో పెట్టుకొని మనం పార్టీలను చూసుకుంటూ మనం ఓటు వేయకుండా మాలాంటి వ్యక్తులు గట్టిగా మేము అక్కడ ప్రజలను చైతన్యం చేయడానికి వస్తే నువ్వు ఏ పార్టీ అని ప్రజలు తిరిగి అడుగుతూ ఈ రకంగా చేస్తారు. దీని అంతటికంటే ముందు మరి గ్రామాలు పట్టణాలకు పట్టుకోమని చెప్పేసి అందరం చెప్పుకుంటాం. మరి గ్రామాల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మరి ఎందుకు సర్పంచులను గెలిపించే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు? ఎంతసేపు మనం గెలవాలి కానీ కంటే ముందు మన వ్యక్తులు సర్పంచులుగా గెలిస్తే గ్రామాల అభివృద్ధి అవుతాయి. 2018లోనే నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడే, మాకు ఆనాడు ఏ బలం లేనప్పుడే వెంటనే జరిగినటువంటి 6 నెలల లోపల జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే మేము మండలాల లోపల జడ్పీటీసీ ఎన్నికలు పాల్గొన్నాం. 2 మండలాల్లో కలిపి మాకు 10,000 ఓట్లు వచ్చినాయి. అంటే మాకు అంత శక్తి, మాకు క్యాడర్ లేకపోయేసరికి మొట్టమొదటిసారిగా వన్ బై వన్ మనం ఎదుర్కొంటూ వెళ్తాం కదండి. ఆ రకంగా మేము 2 మండలాల్లో పోటీ చేస్తే 2 మండలాల్లో మాకు 10,000 ఓట్లు వచ్చినాయి. మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో మాకు 15,000 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎన్నికల్లో. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువతకు ఖచ్చితంగా సర్పంచ్గా, ఎంపీటీస్గా, జడ్పీటీస్గా పోటీ చేస్తాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి ఒక ఆల్టర్నేటివ్, ఆ బంగ్లకి ఈ బంగ్లకు అనుకూల వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వం కాక ఒక కొత్త నాయకత్వాన్ని, ఒక కమిటెడ్ ఉన్న నాయకత్వాన్ని, ఒక హానెస్ట్ నాయకత్వాన్ని, ఒక యువతని ముందుకు తీసుకురావాలా, వాళ్ళని ప్రశ్నించే వైపుగా తీసుకెళ్లాలని చెప్పేసి ఖచ్చితంగా పోటీ చేయించాం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు, ఖచ్చితంగా పోటీ చేస్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ కుల అహంకారాన్ని కూలదోయబోతా ఉన్నారు, లేదంటే కుటుంబ అహంకారాన్ని కూలదోయబోతున్నారు? కుటుంబ అహంకారాన్ని కూలదోయబోతున్నాం. ఎందుకోసం అంటే చాలా మంది రంజిత్ కుమార్ ఒకటే అడుగుతా ఉన్నారు, లేదు మీరు అందరిని రెడ్డి. నేను కాదు, అసలు మా గద్వాల నియోజకవర్గం ఇందాక మీరు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా అంటే మా గద్వాల నియోజకవర్గం ప్రత్యేక కులం ఉంది. ఆ కులము బంగ్లా కులము, బండ్లా కులము. ఇదే వీళ్ళు మేము రెడ్డిస్గా చెప్పుడు చాలామంది అదే అంటున్నారు. మీరు తిడుతున్నారంటే నేను ఎవరైతే నియంతృత్వ పోకడలు ఉంటాయో, ఆధిపత్య ధోరణి ఉంటుందో, ఎవరైతే కింది వర్గాలను చూస్తూ అణిచివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారో అట్లాంటి వాళ్ళకి మేము వ్యతిరేకంగా పనిచేసినాం. ఇదే బరిసిమరెడ్డి కావచ్చు, సమరసింహారెడ్డి గారు కావచ్చు, సత్యారెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొన్న డీకే అరుణ గారు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ కులంలోనే పాగ పుల్లారెడ్డి స్వాతంత్ర సమరయోధుడు, ఆయన అనగదొక్కినారు. ఆయనకు అనగదొక్కడమే కాదు, ఆయన అవమానకర రీతిలో రాజకీయంగా ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినారు. ఏల్కూరు వెంకటరామరెడ్డి అని చెప్పేసి ఉన్నాడు, ఆయన అనేక రకాలుగా అవమానానికి గురి చేసినారు. అక్కడనే ఉప్పల గోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన అనేక రకాలుగా అవమానం చేసినారు. వెంకటాద్రి రెడ్డి ఉన్నాడు, ఆయన అవమానం చేసినారు. పటేల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన అవమానకరంగా చేసినారు. గడ్డం కృష్ణారెడ్డి ఉన్నాడు, వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర గడ్డం అందరినీ కూడా వాళ్ళ కులములో కూడా ఎవరిని కూడా ఎదగనీయకుండా చేస్తూ
ఎక్కడైతే ఎదుగుతాడో అవకాశం ఇస్తే అని చెప్పేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు తప్ప ఎవరిని కూడా ఎదగనియలేదు. అదే రాజుల కుటుంబానికి ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి బంగ్లా వాళ్ళది కాదు, అది రాజులకు సంబంధించినటువంటి కృష్ణరామ్ భూపాలకు సంబంధించినటువంటి బంగ్లా. ఆ కుటుంబీకులని అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మాకు పోటీ వస్తారేమని చెప్పేసి కృష్ణరామ్ భూపాల్ గారు మొట్టమొదటిసారిగా ఆయన 1962లో ఏకగ్రీవంగా ఎన్నికైనాడు ఎమ్మెల్యేగా. వాళ్ళ ఆస్తులు ప్రజలకు ఇచ్చినారు అక్కడ. అట్లాంటి వాళ్ళను కూడా ఆ రాజుల కుటుంబానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి జీవికే ఉన్నారు ఇక్కడ, జీవికే గారే వాళ్ళ మా అక్కడ మా కుటుంబీకులు వాళ్ళు. జీవికే కూతురు అంటే జీవికే కూతురు మనమడు ఇప్పుడున్నటువంటి ఆయన మనమడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా గద్వాల వంశస్థులే, సమస్థానాధీశులు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఈరోజు మమ్మల్ని అక్కడ కూడా అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా ఎదగనీయకుండా చేసినాం. నాట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఈ రెండు కుటుంబాలు ఆ రెడ్లను కూడా అనగదొక్కుతున్నాయని ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. అంటే మేము ఒకరికి వ్యతిరేకం. నియంతృత్వ పోకడలతో కింది వర్గాలను అనగదొక్కుతూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అనగదొక్కుతూ, ఆధిపత్య ధోరణితో అహంకారపూరితో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రంజిత్ కుమార్ వ్యతిరేకం. నిలబడి కలబడతారా లేదంటే ఇది మళ్ళీ మధ్యలోనే అయిపోతా? ఖచ్చితంగా చాలా 15 ఏళ్ళ నుంచి నిలబడి కలవడడం అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా పోరాడతాం, దేనికి వెనకడిగేసే ప్రసక్తే లేదు. మా పోరాటం ఆపం, ప్రజల్ని చైతన్యం చేయడం ఆపం, ప్రజల్ని చైతన్యం ముందుకు చేస్తూనే అట్లాగే రాజ్యాధికారం వైపుగా ఎట్లా అడుగులేయాలో కూడా ఆలోచన చేస్తాం. బంగ్లాలోకి వెళ్తే కుర్చీలు కూడా ఉండేవి, అట్లాంటి దానిపైన మార్పులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఆ మార్పు ఎవరికి అంకితం? ఖచ్చితంగా ప్రజలకే అంకితం. అది పేద ప్రజలకు అంకితం, అట్టడుగు వర్గాలకు అంకితం. ఎవరైతే అణిచివేయబడ్డారో, ఎవరైతే ఆ కుటుంబాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం పడ్డారో, ఆ బంగ్లాల కాడ తలుపుల కాడ అక్కడ కూర్చొని వెయిటింగ్ చేసి గంటలు కూర్చొని కింద కూర్చొని అట్లాంటి అవమానకర రీతిలో ఈరోజు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారికే, పేద ప్రజలకి ఇది అంకితం. ఖచ్చితంగా ఇంకా ప్రజలను చైతన్యం, ఇప్పటికే మొత్తం మేము సక్సెస్ అయినామని అనుకుంటలేము, ఇంకా కూడా మేము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను ఇంకా చైతన్యం చేయాల్సి ఉన్నది, ప్రజలను ఇంకా ప్రశ్నించే తత్వం వైపు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అది మా బాధ్యతగా మేము ముందుకెళ్తాం. ఓకే అన్న, చివరిగా మీ ప్రాంత ప్రజలకు, యువతకు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి పిలుపునిస్తారు? స్థానిక ఎన్నికల్లో ఎట్లా కలిసి నడుస్తారు? ఈ సందర్భంగా నడిగడ్డ ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరికీ కూడా చెప్తాము. 15 సంవత్సరాలుగా నడిగడ్డ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఈ క్రమం లోపల మా పైన అనేక రాళ్ళు పడుతున్నాయి, ఏవి కూడా వాస్తవాలు కావు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని ఎక్కడ చైతన్యం చేస్తున్న ఉద్దేశపూర్వకంగా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తుంటారో అట్లాంటి వారిపైన ఇట్లాంటి రాళ్ళు పడడం సహజం. పదే అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, ప్రజలు ఇట్లాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఏనాడైతే మీరు ప్రూఫ్స్తో పట్టుకుంటే ఆ రోజు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నా కాలర్ కూడా పట్టుకోవచ్చు అని చెప్పినాను. నా కాలర్ పట్టుకొని కూడా అడగవచ్చు. నేను మొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తాను, ఎవరు ఇక్కడ నా మొదటి నుంచి కూడా ఈ బంగ్లాలకు, ఈ బంగ్లాకు, ఈ కుటుంబీకులకు మొదటి నుంచి ఎందుకు కొట్లాడుతామంటే పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ఖచ్చితంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో సర్పంచ్ నుంచి మొదలుకొని, జడ్పీటీసీ నుంచి మొదలుకొని కౌన్సిలర్ వరకు కూడా మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువత ఎక్కడో 4 గోడల మధ్య కూర్చొని ఆవేదన పడడం కన్నా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని చైతన్యం చేస్తూ, ఓట్లు వేయించుకుంటూ, మన బలం చూయించుకుంటూ, ఓటనే ఆయుధంతో అట్లాంటి కుటుంబాలకు తగిన బుద్ధి చెప్పాలా. అందుకు యువతకు ఖచ్చితంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ బయటికి రావాలా. మన చదువు, మన జ్ఞానం, మన చైతన్యం మన ప్రజలకు ఉపయోగపడాలా. ఆ క్రమం లోపల మన పైన అనేక రకాలుగా అవాకులు చెవాకులు పేలుతుంటారు, కాబట్టి అట్లాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. దయచేసి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్లస్ ఛానల్ ద్వారా. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా ఆ కుటుంబాలపైన పోరాటం చేద్దాం, ఆ ఆధిపత్య ధోరణిపైన పోరాటం చేద్దాం, ఆ కుటుంబాలను గద్దెదించుదాం. దానికి మీరందరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తున్నారు కదా, ఇది విశేషాలు. ఒక అధికారం ఎటుంటే అటు అడిగిలేసే నాయకుల కంట అధికారం లేకున్నా ప్రజల వెంట నడిచే నాయకులను ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ స్థానిక ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చి ఓటు చైతన్యం దిశగా యువత కూడా నడవాలని చెప్పేసి ఇట్లాంటి నాయకులను కూడా మనం నిలబెట్టుకుంటే రేపటి రోజు మనం కూడా నిలబడతామని చెప్పేసి గ్రహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే కులహంకారంతో కూడినటువంటి కుటుంబ అహంకారం ఉందో దాన్ని ఖచ్చితంగా కూలదోయాలి, దాంట్లో బహుజనులంతా ఏకం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బహుజనుడే వ్యతిరేకంగా అంటే మన వ్యక్తులతోనే ఓడగొట్టే ప్రయత్నాలు చేస్తారు, వాటన్నిటిని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్.